మూవ్ ఆన్ అవ్వడం ఎలా? అసలు మూవ్ ఆన్ అంటే ఒక పర్సన్ని మర్చిపోవడం కాదు, నిజాన్ని యాక్సెప్ట్ చేయడం. మీ హార్ట్ని బ్రేక్ చేసిన వాళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తున్నారు అంటే మీ జీవితం ఇంకా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది అని. మీకు బాగా నచ్చిన వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు, మంచి మెమరీస్ ఇచ్చారు, ఆ తర్వాత హర్ట్ చేశారు, వెళ్ళిపోయారు. ఇది నిజం. బట్ నువ్వు అక్కడే ఆగి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు చూడు, అది సమస్య. మూవ్ ఆన్ అంటే హార్ట్ని రీసెట్ చేయడం కాదు, మైండ్ని ట్రైన్ చేయడం. రేపటి థాట్స్ని నువ్వే డిసైడ్ చేయడం. ఒక్క నిజం మాత్రం గుర్తుంచుకోండి, పెయిన్ ఉన్న చోటే గ్రోత్ ఉంటుంది. పెయిన్ లేకుండా మనుషులు మారరు. మీరు మారడానికి ఇదే కరెక్ట్ టైం. ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, ఆ రిలేషన్కి ఇంకా ఫుల్ స్టాప్ పడింది, అది యాక్సెప్ట్ చేయండి. సెకండ్, మీ పీస్ని డిస్టర్బ్ చేసేవేవి మీ దగ్గరలో ఉంచుకోకండి. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్, ఫొటోస్ ఏవైనా అయి ఉండొచ్చు. థర్డ్, పాత అలవాట్లని కొత్త అలవాట్లతో రీప్లేస్ చేయండి. మ్యూజిక్ మార్చండి, మీరు వెళ్ళే రూట్స్ మార్చండి, కొత్త మనుషులతో మాట్లాడండి, వాక్ చేయండి, జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయండి. మీ సెల్ఫ్ వాల్యూ గురించి రాసుకోండి. ఐ డిజర్వ్ బెటర్ అని రోజుకొకసారి గట్టిగా అనుకోండి. వాళ్ళ గురించి ఇంత ఆలోచిస్తున్నావు కదా, వాళ్ళు ఆల్రెడీ మూవ్ ఆన్ అయ్యారు, ఇంకొకరితో హ్యాపీగా ఉన్నారు అన్న సంగతి నీకు తెలీదా? మరి ఎవరి కోసం నువ్వు ఇంకా అక్కడే స్టక్ అయ్యావు? మూవ్ ఆన్ అవ్వడం కష్టమే, కానీ మీరు చేయగలరు. సరిపోలేదా? అయితే ఫాలో కొట్టండి. రియాలిటీ ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యేలా చెప్తా.